నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి భీమవరం విచ్చేస్తున్న పాకా సత్యనారాయణకు ఆకివీడు ఉప్పుటేరు వద్ద ఘన స్వాగతం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను కలిసిన పలువురు ప్రముఖులు. ప్రజలు జగన్ వెన్నుపోటు వల్లే 11 స్థానాలకు పరిమితం చేశారు. టీడీపీ రాష్ట్ర పొలి బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. గునుపూడి విద్యాగణపతి ఆలయ శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో అష్టోత్తర శతకలశ పూర్వక మహాకుంభాభిషేకం. రాజ్యసభ సభ్యులుగా న్యూఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంగళవారం భీమవరానికి విచ్చేస్తున్న పాకా సత్యనారాయణకు ఆకివీడు ఉప్పుటేరు వంతెన వద్ద కూటమి నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆకివీడు ఉప్పుటేరు వంతెన వద్ద ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కలిసి ఆయన విజయవాడ నుండి ఇక్కడికి చేరుకున్నారు. వందలాది మోటార్ సైకిల్స్, 100కు పైగా కార్లతో ఆయన భారీ ర్యాలీగా భీమవరం బయలుదేరారు. తీన్మార్ డప్పుల మోత, బాణసంచా కాల్పుల నడుమ ర్యాలీ కొనసాగింది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపల్లి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవి, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ జుత్తుగ నాగరాజు, ఉండి అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ కోర రామ్మూర్తి, ఆకివీడు మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రా విక్రమ్, ఉండి మండల పార్టీ అధ్యక్షుడు ముదునూరి నాగమణి, కాళ్ల మండల అధ్యక్షుడు పానకాల కృష్ణ, పాలకోడేరు మండల పార్టీ అధ్యక్షుడు బలరామరాజు, భీమవరం అసెంబ్లీ కన్వీనర్ కాగిత సురేంద్ర, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ అల్లూరి వెంకటేశ్వరరాజు, భీమవరం పట్టణ బీజేపీ తూర్పు విభాగం అధ్యక్షుడు అడబాల శివ, పడమర విభాగం అధ్యక్షుడు వబిలిశెట్టి ప్రసాదరావు ఇతరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షురాలు కూడా ఉన్నారు. పాకాకు అడుగడుగున కూటమి శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కార్లన్నీ ప్రచార రథం వెనకాల ఉండాలి. బాగున్నాయి కదా. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను భీమవరం నర్సాగ్రహారంలోని ఆయన నివాసంలో పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. రాష్ట్ర రొయ్య రైతు సంఘం నాయకులు ఐపీఆర్ మోహన్ రాజు, జీకేఎఫ్ సంస్థ అధినేత కనుమూరు రామకృష్ణరాజు, ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, భీమవరం చిల్లర వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు సాధనాల బాలస్వామితో పాటు పలువురు ప్రముఖులు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను కలుసుకున్నారు. పలువురు వివిధ కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వాన పత్రికలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 జూన్ 4వ తేదీన ప్రజలిచ్చిన తీర్పును ప్రస్తుత వైసీపీ జగన్ వెన్నుపోటు దినంగా ప్రకటించడం విడ్డూరంగా ఉందని భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రజలిచ్చిన తీర్పుని వెన్నుపోటుదారులుగా చిత్రీకరించి పిలుపునివ్వడం దారుణమని అన్నారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రజలపై ఎదురుదాడికి దిగడం అంటే ప్రజాస్వామ్యానికి మచ్చ అని, ప్రజలు ఇచ్చిన తీర్పు వెన్నుపోటు కాదని వెన్ను వంచిన ఒట్టుగా అభివర్ణిస్తున్నామని అన్నారు. గతంలో వైసీపీకి 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11 సీట్లు ఇచ్చారంటే గతం గుర్తు చేసుకోవాలని, ప్రజలు తీర్పిచ్చిన రోజును వెన్నుపోటు దినంగా పరిగణించడం సిగ్గుచేటని అన్నారు. జగన్ తన తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచి తన పరిపాలనలో ఏడాదిలో 10% హామీలు కూడా అమలు చేయలేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో 70% హామీలు నెరవేర్చామని, బీసీ సామాజిక వర్గానికి చెందిన బైరిటీస్ యజమాని జింకా వెంకట నరసయ్యను అంతమొందించి అతని మైండ్ను కబ్జా చేసిన ఘనత జగన్ తాత రాజారెడ్డిదని, కాంగ్రెస్ పార్టీను అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన జగన్ వైసీపీని స్థాపించారని విమర్శించారు. శివకుమార్ స్థాపించిన వైసీపీని కబ్జా చేసి శివకుమార్ కు వెన్నుపోటు పొడిచారని, ఎత్తుకుని పెంచిన బాబాయిని గొడ్డలిపోటుతో హత్య చేసిన వారిని కాపాడుతూ బాబాయ్ కుటుంబానికి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. మద్యపాన నిషేధంపై మాట తప్పి విషపూరితమైన నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాలను హరించారని, మెగా డిఎస్సీపై మాట తప్పి నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. అన్నా క్యాంటీన్ రద్దు చేసి కార్మికులు పేద ప్రజలను ఆకలితో ఉంచడం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచి అమలు చేశామని, 16,347 డిఎస్సీ పోస్టులపై మొదటి సంతకం చేసి మొదటి మాట నిలబెట్టుకున్నామని అన్నారు. 2,684 కోట్ల రూపాయలతో దీపం 2 పథకం ద్వారా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేస్తున్నామని, అధికారం చేపట్టిన వెంటనే 1,200 కోట్లతో 20,000 కిలోమీటర్ల రోడ్లపై గుంతలు పూడ్చి రోడ్లు బాగు చేశామని, వర్షాల వల్ల పాడైన రోడ్లను మరమ్మతులు చేస్తున్నామని, మత్స్యకారులను దెబ్బతీసే 217 జీవోని రద్దు చేసి మత్స్యకారుల సేవా పథకం ద్వారా 20,000 ఆర్థిక సహాయం కింద 259 కోట్లు ఇప్పటికే అందించామని అన్నారు. 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 21 దేవాలయాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జగన్ ప్రభుత్వం రైతుల ధాన్యానికి చెల్లించవలసిన 1,674 కోట్లు విడుదల చేశామని, చెత్త పన్ను రద్దు చేశామని, పంచాయతీలకు 990 కోట్లు కేటాయించి 30,000 పథకాలతో గ్రామాలను అభివృద్ది చేస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తూ సంక్షేమం, అభివృద్ది, సమపాలన నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ప్రశంసించారు. 2024 జూన్ 4వ తారీఖున ఎలక్షన్ జరిగి కౌంటింగ్ జరగడం జరిగింది. అది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఎందుకంటే మనం రాష్ట్రం అంతా చూసాం. దాదాపుగా 164 సీట్లు కూటమి ప్రభుత్వం మంచి మెజార్టీలతో నెగ్గి, ఎప్పుడు కనీ అనగని రైతులు మెజార్టీలతో నెగ్గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో. ఆ రోజున ప్రజల తీర్పు అది. ఎందుకంటే అది రేపు వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటించడం ఆశాస్పదం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళు తిరస్కరించి ఈ రోజున దాన్ని వెన్నుపోటు దినంగా వాళ్ళు ఏదో ధర్నాలు చేస్తాం, నిరసన చేస్తాం అని చెప్పడం అనేది ప్రజలు ఎవరు హర్షించదగ్గ విషయం కాదు. ప్రజల తీర్పు అది. కూటమి ప్రభుత్వానికి దాదాపుగా 164 సీట్లు ఇస్తూ, పైగా ఎక్కడ ప్రతి ఎమ్మెల్యేకి 80,000, 90,000 మెజార్టీతో నెగ్గిన కాన్స్టిట్యున్సీలే ఎక్కువ ఉన్నాయి ఈసారి. అంటే ఎంత వ్యతిరేకత వచ్చిందో వైఎస్ఆర్ ప్రభుత్వం గమనించాలి. అదేమీ తెలియకుండా వెన్నుపోటు దినం. ఎందుకంటే వెన్నుపోటు అనేది వాళ్ళకి హిస్టరీలో ఉంది, వాళ్ళ చరిత్రలో ఉందనేది ప్రజలందరికీ తెలుసు. దాదాపుగా ఆయన ఒక ఎంపీగా ఆయన చనిపోయినప్పుడు కానీ, ప్రజల్ని ఎన్నో రకాలుగా నమ్మించి మోసం చేయడంలో కానీ, పూర్తిగా వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎన్ని రకాలుగా దారుణ చర్యలకు చేపట్టిందో ప్రజలందరికీ తెలుసు. దాని పర్యవసరమే 164 సీట్లు వచ్చినా అంటే, ఎందుకంటే వాళ్ళు దాదాపు 154 సీట్లు బహుశా అనుకుంటా 11 సీట్లకు వెళ్ళిపోయారు. అది ప్రజల తీర్పు, ఎవరో కావాలని చేసింది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాస్వామ్యంలో మనందరం కూడా హర్షించాలి, ఆమోదించాలి కూడా. ప్రజల తీర్పుని ఎవరు కాదనే పరిస్థితి ఉండదు. ఇది డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. మన చట్టాలకి రాజ్యాంగానికి లోబడే ప్రజల తీర్పుని ఇవ్వటం కూడా జరుగుద్ది. అదేవిధంగా 5 సంవత్సరాలు వారి పరిపాలన చూసి ప్రజలు విసిగి ఎన్నో రకాల దారుణాలకు పాల్పడ్డారు. అన్నీ మరి ప్రజలందరూ గమనించారు కాబట్టి ఒక మంచి మెజార్టీతో ప్రతి చోట కూడా ఎమ్మెల్యేలు నెగ్గించుకోవడం జరిగింది. దాని వేళ ఒక ఎన్నుపోటు దినంగా రేపు 4వ తారీఖున జూన్ 4వ తారీఖున చెప్పడం అనేది ఎవ్వరూ కూడా హర్షించరు, ఇందులో ప్రజలు ఆమోదించరు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సంవత్సర కాలంలో
ఎవరైతే కూటమి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని 6 పథకాలు పెట్టడం జరిగింది ప్రజల కోసం ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో. దానికి అనుగుణంగానే ఈ రోజున దాదాపుగా ఎన్టీ రామారావు గారి టైంలో 30 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు పేదల కోసం. ప్రతి పేదవాడు కూడా పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళ కోసమని అప్పుడు పెట్టారు ఈ పెన్షన్ అనేది కూడా. దాని చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2000 తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ అయిన నెల రోజులకి ఈ ప్రభుత్వం వచ్చాక 4000 చేయడం జరిగింది, వికలాంగులకు 6000 చేయడం జరిగింది. అలాగే ప్రతిదీ కూడా వాళ్ళ పరిస్థితులను బట్టి పెన్షన్ 10,000 14,000 కూడా చేయడం జరిగింది. ఏదైతే హామీ ఇచ్చారో గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు అంటారు, మూడిట్లకి కూడా అమౌంట్ కూడా వాళ్ళకి ఖాతాల్లో పడే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున తల్లి బిడ్డ రేపు స్కూల్ తీయగానే 12వ తారీఖున వాళ్ళకి అమౌంట్ వేయడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా అది కూడా రైతులకి ఇవ్వడం జరుగుతుంది. అదే ఉచిత బస్సు ఇస్తామని హామీ ఇచ్చారు మహిళల కోసం, అది కూడా వచ్చే నెలలో ప్రారంభించడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఇన్ని రకాలుగా దాదాపుగా 70% ఏదైతే హామీ ఇచ్చారో అన్ని కూడా నెరవేర్చడం జరిగింది ఈ రోజున. అది ప్రజలందరూ కూడా తెలుసు, గమనిస్తున్నారు కూడా. ఈ రోజు మేము పెన్షన్ నిన్న రేషన్ ఇచ్చాం. ఎందుకంటే ఈ రోజున ఏదో అక్కడ వ్యాన్ చాలితే చాలా మంది మాకు చెప్పడం జరుగుతుంది, ఆ 2 రోజులు 2 డేస్లో వెళ్ళకపోతే ఏదో పని ఉండి అది మిస్ అయిపోయేది. ఈ రోజున మరి రేషన్ ఎవరైతే డీలర్ షాపులు ఉన్నాయో పాత పద్ధతిలో అంతగా చక్కగా అది పెట్టి 1వ తారీఖు నుంచి 15 రోజుల వరకు కూడా రేషన్ ఎప్పుడు వెళ్ళినా ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా ఆ రేషన్ వాళ్ళకి ఇవ్వాలి, ఆ కార్డు ఉన్న వాళ్ళకని ఒకటి పెట్టడం జరిగింది. మొన్న కూడా మేమందరం అది ఇవ్వటం కూడా జరిగింది. ఇక పెన్షన్ వచ్చేసరికి ఆదివారం 1వ తారీఖు అయితే సెలవు కాబట్టి 31, 30 కావచ్చు, 31 కావచ్చు, ఆ తారీఖుని ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందే విధంగా కూడా చేయడం జరిగింది ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం. మనం అందరం చూస్తున్నాం, ప్రజలందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా రేషన్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఎవరైనా రాని వాళ్ళు ఉంటే, వృద్ధులు ఉంటే, వాళ్ళ కదలలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఇమ్మని చెప్పడం కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కలిసి ప్రజల కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం, రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం ఈ రోజున పాటుపడేది ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు పొద్దున్న ఏదో అడావుడు చేస్తూ ఎన్నుపోటు దినం అని అదని ఇదని పెట్టడం అనేది కూడా ప్రజలు హర్షింపదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు సంవత్సర కాలం అయింది, ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చాలా చక్కగా ఉందనేది ఈ రోజున రోడ్లు చూడొచ్చు, అభివృద్ధి చూడొచ్చు. అదేవిధంగా రేపు ఈ వెన్నుపోటు అనేది చాలా ఆశాస్పదం అనేది నేను చెప్తున్నాను. వెన్నుపోటు కావచ్చు, గొడ్డల పోటు కావచ్చు, ఎందుకంటే ఒక ఏరుపోటులో ఒక కత్తిపోటు అనేది సృష్టించి చాలా అలజడి సృష్టించారు అప్పట్లోనూ. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీకి చాలా మరి అనుకూలంగా చేసిన కార్యక్రమం అప్పుడు. ఇప్పుడు అదే ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే చాలా తప్పది. ప్రజలు ఎవరో కూడా దాన్ని హర్షించడం అని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. గునుపొడి పంచారామ క్షేత్రం ఎదురుగా ఉన్న శ్రీ విద్యా గణపతి స్వామివారి ఆలయ 12వ వార్షికోత్సవాల సందర్భంగా అష్టోత్తర శతకలశపూర్వక మహాకుంభాభిషేకం కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ ఉమా సోమేశ్వర గునుపొడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ విద్యా గణపతి స్వామివారి ఆలయ నిర్మాణం జరిగి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా స్వామివారికి మంగళ బుధవారాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు వేలూరి సత్య హనుమ కిరణ్ శర్మ, కార్యదర్శి మారెళ్ల అఖిలేష్ శర్మ చెప్పారు. పూజా కార్యక్రమాల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సమాఖ్య ఉపాధ్యక్షులు వేలూరి శేషగిరిరావు శర్మ, వల్లాప్రగడ ప్రభాకర శేషు శర్మ, సహాయ కార్యదర్శి మదిర అయ్యప్ప శర్మ, కోశాధికారులు కాళ్లకూరి సుబ్రహ్మణ్య శర్మ, పచ్చళ్ల శ్రీనివాస్ శర్మ, సభ్యులు పండ్రంగి పవన్ శర్మ, వేలూరి వినయ్ శర్మ, వేలూరి నాగదీప్తి, శనివారపు గీతా లావణ్య లహరి, ఆలయ ప్రధానార్చకులు శనివారపు మణికంఠ శర్మతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. గణపతయ నమః. విఘ్నేశ్వర విఘ్న విదూరకారి నిర్విఘ్నకార్యేషు ఫలం సుసిద్ధం. విఘ్నేశ్వరో నామ సురేషు భూద్యో లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారి యొక్క ఆధ్వర్యంలో గ్రామస్తులు, పురజనులు మరియు అనేక మంది భక్తుల యొక్క సహాయ సహకారంతో 12 సంవత్సరముల క్రితం శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారి పంచారామ క్షేత్రం ఎదురుగా సోమగుండాని సమీపంలో శ్రీ విద్యా గణపతి స్వామి వారి యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ ఆలయం ఈనాటికి 12 సంవత్సరాలు పూర్తయ్యి పుష్కర కాలం పూర్తయిన శుభ సందర్భంగా స్వామివారికి భక్తుల సహాయ సహకారముతో అంగరంగ వైభవంగా
ఈ నెల 3 మరియు 4వ తారీఖుల్లో 108 కలశలతో స్వామివారికి మహాకుంభాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాకుంభాభిషేకం 3వ తారీఖు మధ్యాహ్నం 4 గంటల నుంచి పూజా మహోత్సవం ప్రారంభమయ్యి ఆ రోజు రాత్రి చతుర్వేద స్వస్తితో పూజా మహోత్సవం పూర్తి అవుతుంది. మరునాడు ఉదయం 4 గంటల బుధవారం నాడు 7 గంటల సమయంలో ప్రారంభమయ్యి మరలా పునఃపూజ చేసుకుని ఆ 108 కలశములతో కూడా గ్రామోత్సవంగా ఈ కలశాలన్నింటినీ ఊరేపుగా చేసి స్వామివారి ఆలయ శిఖరమునకు మరియు ప్రధానమైన దేవతైన విద్యాగణ స్వామి వారికి కూడా పంచామృత ఫలరసపూర్వక సుగంధ ద్రవ్యములతోనూ మరియు ఈ కుంభాభిషేకము అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశాము. కాబట్టి భక్తుల సహాయ సహకారం అన్ని కూడా మాకు చాలా అందించారు. ఈ మహోత్సవానికి గ్రామస్తులు, ప్రజలు, భక్తులు అందరూ కూడా విచ్చేసి జరిగేటటువంటి ఈ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి విద్యాగణ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. శ్రుమా సోమేశ్వర గుణపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో 12 సంవత్సరాల క్రితం భీమవరం పురజనులు, గుణపూడి మరియు భక్తులు అందరి సహాయ సహకారాలతో అన్నపూర్ణ పార్వతి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయానికి ఈశాన్య దిక్కులో శ్రీ విద్యాగణ స్వామివారిని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఈ రోజుకి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని పుష్కర కాలాన్ని పూర్తి చేసిన సందర్భంగా శ్రీ విద్యాగణ స్వామి వారికి ఆలయ చైతన్యం కొరకు గ్రామస్తులు అలాగే దేశం అంతా కూడా సుభిక్ష ఉండడం కోసం మహా కుంభాభిషేకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కుంభాభిషేకానికి ప్రత్యేకంగా విద్యార్థులు అందరూ కూడా వచ్చి విద్యాగణ స్వామి వారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా శ్రుమా సోమేశ్వర గుణపూడి భీమవరం బ్రాహ్మణ సమైక్య ద్వారా ఈ అందరినీ కూడా ఇక్కడికి స్వాగతించడానికి ఈ ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అందరూ కూడా 3వ తారీఖున మధ్యాహ్నం నుంచి ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుని సుమారుగా 9:30 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధాన కలశ ఆవాహన రేపటి రోజున 7 గంటలకి ఇదంతా కూడా ఈ పునఃపూజాన్ని చేసుకుని గ్రామోత్సవంగా ఈ 108 కలశాలని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ప్రత్యేకంగా ఇది ఎంతో విశేషమైన కార్యక్రమం. ఈ 108 కలశాలని కూడా గ్రామోత్సవంగా తీసుకుని వచ్చి విద్యాగణ స్వామి ఆలయానికి శిఖరానికి మూలమూర్తికి అయిన విద్యాగణ స్వామి వారికి అభిషేకించడం వల్ల ఆయనకి మరింత శక్తి కూరి ఈ విద్యార్థుల్ని అలాగే మన గ్రామాన్ని మన దేశాన్ని అంతా కూడా సుభిక్షంగా స్వామివారు ఎల్లప్పుడూ చూసుకుంటారని చెప్పని ఈ విధంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతోంది. కావున భీమవరం గ్రామస్తులు అలాగే గుణపూడి గ్రామస్తులు, పురజనులు, భక్తులు అందరూ కూడా విద్యార్థులు ప్రత్యేకంగా ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతూ పుష్కర కాలం నాడు శ్రీ విద్యా గణపతి దేవస్థానాన్ని ఒక 30 years బిలో యువకులంతా బ్రాహ్మణులు చక్క యువజని అంతా కలిసి నిర్మాణం చేయడం జరిగింది. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కాదు ఇంకో క్షణమైనా సరే దేదీప్యమానంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజంగా ఒక్క దైవ కార్యమే కాదు, ఆ గణపతి విద్యా గణపతి ఆశీస్సులతోటి కార్తీక మాస భోజనాలు, పేద విద్యార్థులకి అందివ్వటం, పేదవాళ్ళకి సేవ చేయటం ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నారు. రేపు జరిగే ఈ కుంభాభిషేక మహోత్సవంలో మరి ఎమ్మెల్యే అంజిబాబు గారు, జనసేన చిన్నబాబు గారు, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు, ఎంపీ బౌతుల శ్రీనివాసపురం గారు, పాకా సత్యనారాయణ గారు, రాజ్యసభ సభ్యులు, కలెక్టర్ నాగరాణి గారు వీరందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వారంతా విచ్చేస్తున్నారు. ముఖ్యంగా అందరూ విచ్చేసి ఆ స్వామివారు అనుకుంటూ జై గణేష్ మహారాజ్కి. సామాన్య కార్యకర్తలకు కూడా విలువనిచ్చే వ్యక్తి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మంగళవారం భీమవరం 3 టౌన్ పీపీ రోడ్లోని 4 సీజన్స్ టౌన్షిప్ లోని కౌండిన్యస్ అపార్ట్మెంట్ లో 7వ వార్డు బీజేపీ అధ్యక్షులు భూపతిరాజు సుబ్బరాజు నివాసానికి సతీ సమేతంగా విచ్చేశారు. సుబ్బరాజు కుమార్తె నడింపల్లి రేవతి, మణిరాజు దంపతుల కుమార్తె వాంగ్మయి సహస్ర పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పరిచయం చేసుకుని వారితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, వెంకటేశ్వరీదేవి దంపతులను సుబ్బరాజు దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కలిదిని వినోద్ వర్మతో పాటు స్థానిక ప్రముఖులు, బీజేపీ నాయకులు, అపార్ట్మెంట్ వాసులు, సుబ్బరాజు బంధుమిత్రులు పాల్గొన్నారు.
భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన వీరవాసరం భీమవరం మండలాల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీ ఐఎస్సీ చైర్మన్ మంత్ర రామరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టించి పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని, నూతనంగా పదవి లభించిన వారు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులతో సమన్వయం చేసుకుని పార్టీని బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి విశేష కృషి చేయాలని తెలియజేశారు. పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టించి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పదవులు కేటాయించడం జరుగుతుందని, పదవులు రాని వారు నిరాశ చెందకుండా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని తెలియజేశారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో గ్రామ, వార్డు కమిటీల ఎంపికలను పూర్తి చేసుకుని నేడు మండల కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని, భీమవరం మండల టీడీపీ అధ్యక్షునిగా కొయ్యలగడ్డ గణపతి, ప్రధాన కార్యదర్శిగా కోళ్ల సీతారాం, వీరవాసరం మండల టీడీపీ అధ్యక్షునిగా కొల్లేపర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా వీరవల్లి శ్రీనివాస్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పొత్తూరి బాపిరాజు, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, జిల్లా అధికార ప్రతినిధి వీరవల్లి చంద్రశేఖర్, టీడీపీ నాయకులు బర్రె నెహ్రూ, కోళ్ల రామచంద్రరావు, నాగిడి ముత్యాలరావు, నాగిడి తాతాజీ, రాయపల్లి వెంకట్, అడిదల చిరంజీవి, ఆకుల బాలరాజు, మైగాపుల నాగభూషణం, నాయుడు, కడలి నెహ్రూ తదితర నాయకులు పాల్గొన్నారు. బలోపేతం చేసే విధంగా మరి ఈ రోజున ఉన్నామంటే మీ అందరి నాయకులు మీ చలవేది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా గ్రామ ప్రెసిడెంట్లు, గ్రామ సెక్రటరీలు, క్లస్టరు ఉన్నారు అంతే కదా, బూత్ కూడా ఉన్నారు. మనందరికి తెలుసు గత 3 సంవత్సరాల క్రితం మనం మీ అందరూ ఇక్కడ సీనియర్ నాయకులు నెహ్రూ గారు, అలాగే ముత్యాలరావు గారు, తాతాజీ గారు, మోహన్ గారు భార్య సర్పంచ్ అనుకోండి, మండల ప్రెసిడెంట్ వెంకన్న గారు, సెక్రటరీ పృథ్వీ గారు, ఈ సెక్రటరీ వీళ్ళందరినీ కూడా మీరందరూ తయారు చేసిన నాయకులే. మధు గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా, సీతారాముడు గారు కావచ్చు, కోళ్ళ నాగేశ్వరరావు గారు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. 3 సంవత్సరాల క్రితం బహుశా మనందరం కూడా రూరల్ కమిటీ గాని, టౌన్ కమిటీ గాని, వీరవాసరం మండలం కమిటీ గాని ఇదే నాయకత్వంలో మీ అందరి నాయకత్వంలో మీ అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. కానీ మనందరం చూసాం 3 సంవత్సరాల కాలంగా మరి ఏదైనప్పటికీ కూడా పార్టీ ఎన్నో కార్యక్రమాలు ఇచ్చింది మనకి. ఈ సంవత్సరాల కాలం కాదు, గడిచిన 4-5 సంవత్సరాలుగా ప్రతి కార్యకర్త
అక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, గ్రామ ప్రెసిడెంట్ కావచ్చు, అప్పుడున్న కార్యకర్తలందరూ కూడా రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలు కానీ, ధర్నాలు కానీ, కేసులు పెట్టించుకుంటాం కానీ, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుంటాం కానీ ఎన్నో రకాలు చూసాం మన ఈ సంవత్సరాలు. మనకి మనందరికి తెలుసు అనుభవం. ఇక్కడున్న మా నాయకులు, మా కోనేశ్వర గారు కావచ్చు, మేం కావచ్చు, అందరి మీద కూడా యువగాళం పాదయాత్రలో నేను హాస్పిటల్లో ఉంటే ఎటర్నీ అంటే ఆవిడ చంపించడానికి ప్రయత్నం చేసింది అని మర్డర్ కేసు పెట్టారు నా మీద. అంతకంటే దారుణం ఏముంటుంది చెప్పండి? అలాంటి పరిస్థితులన్నీ దాటాం మనం. 3 సంవత్సరాలుగా అన్నీ చూసాం. ఎందుకంటే మేడం 5 సంవత్సరాలు కదా మీరు అనుకోవచ్చు, 5 సంవత్సరాలు నేను లేను. మీ అందరికీ తెలుసు, గుర్తుపెట్టుకోండి. పార్టీ ఓడిపోయిన తర్వాత ఎవరైనా కావచ్చు, చిన్నోడైనా పెద్దోడైనా, కార్యకర్తలను మళ్ళీ బుధస్కంధాల మీద వేసి నడిపించాలి. పార్టీ అంటే అది. మనం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేది కనీసం 1000 రూపాయలే ఖర్చు పెట్టి ఆ కార్యకర్తను కాపాడుకోవాలి. కానీ భీమవరంలో అది జరగలేదు. నేను చాలా పబ్లిక్ గా చెప్తాను. ఇది 1 సంవత్సరం పాటు నేనే సాక్షిని దానికి. నేను పార్లమెంట్ లో ఢిల్లీలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు కౌరంపించి, అంజుబాబు గారిని నన్ను కౌరంపించి, ఎందుకంటే అప్పుడే గొడవ వచ్చింది నియోజకవర్గం నుంచి. సరే గతం అంతా ఆయన చెప్పారు, అయిపోయింది, ఏదో అయిపోయింది, అంజుబాబు నువ్వు వెళ్ళి పని చేసుకో, నీకు ఏదైనా ఉంటే నేను చూస్తాను అని చెప్పారు. అలాగే నేను చెప్పారు. నేను నా పని నేను చూసుకున్నాను. ఆయన ఇక్కడికి వచ్చేసారు. కానీ అది జరగలేదు. చాలా మంది ఇక్కడ చంద్రశేఖర్కి కానీ, పార్టీని చూసే నాయకులకు కానీ అందరూ తెలిసి ఈ విషయం. తర్వాత కాలం ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. తర్వాత పరిస్థితుల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టాలని మనం చంద్రబాబు నాయుడు గారు చేయటం, ఫోన్ చేయటం, అచ్చెన్నాయుడు గారు అప్పుడున్న అచ్చెన్నాయుడు గారు కానీ నేను వద్దనటం, ఎవరికైనా ఇవ్వండి అని అనటం, కొంతమంది నాయకులు నేను అడిగినప్పుడు వాళ్ళు కూడా ఎరగడిగేయటం. ఆ పరిస్థితుల్లో నా బుధస్కంధాల మీద ఈ నియోజకవర్గాన్ని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఈ కమిటీలు పిలిచి నాయకులతో మాట్లాడి రూరల్ కావచ్చు, ఏరవాసం కావచ్చు, టౌన్ కావచ్చు వేయటం జరిగింది. ఇది వాస్తవం, ఎవ్వరు కాదని నిజం ఇది. అప్పటి నుంచి కూడా పార్టీ ఏ రకంగా మనం నడిపామో, ఏ కార్యక్రమం వచ్చినా ఏ విధంగా చేసామో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ అది మర్చిపోకండి. ఎప్పుడు 3 సంవత్సరాల కాలంగా, 4 సంవత్సరాల కాలంగా, 3 సంవత్సరాల కాలంగా మనం పార్టీని నడిపాం బ్రహ్మాండంగా. మళ్ళీ నేను పోటీ, మా ఫ్యామిలీ నుంచి పోటీ చేయను అంటే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పట్టినప్పటికీ జనసేన అంజబాబు గారికి అవటం జరిగింది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా మనమే పోటీ చేస్తున్నాం తెలుగుదేశం నుంచి అన్నంత నిబద్ధతో, చాలా కమిట్మెంట్ తో మనం అందరూ ఓటింగ్ చేయించగలిగాం. బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. ఒకప్పుడు ఓరల్ వెనకబడింది, మనం అందరం కలిపి, మీరందరూ కలిపికి వెళ్ళాలమ్మా అని చంద్రబాబు నాయుడు గారు నాతో చెప్పడం జరిగింది. కొంతమంది సీనియర్ నాయకులు వెనక్కున్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఆయన నా ముందెట్టారు. అటువంటి పరిస్థితుల్లో ఒకసారి నేను సారథి గారు ఇక్కడ ఐశ్వరాబాద్తో కూడా అనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పారు కాబట్టి అక్కడ ఎవరైనా నాయకులు ఉంటే చెప్పండి, మనం వెళ్ళి వాళ్ళు కలుద్దాం, మనం రిక్వెస్ట్ చేద్దాం అని కూడా చెప్పడం జరిగింది ఒక టైంలో. అలాంటి పరిస్థితుల్లో మనం పార్టీ నడిపాం, బ్రహ్మాండంగా మెజార్టీ తెప్పించాం. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా మీరందరూ కూడా గుర్తు లేకపోయినా కలిసి పనిచేశారు కూటమి ప్రభుత్వంలో, ఎన్ని జరిగినాయి. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ మనం కాలచక్రం ఇది. తెలుగుదేశం పార్టీ ప్రతిదీ కూడా ఒక స్కూల్ విద్యార్థి లాగా అన్ని నేర్చుకోవాలని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, నిత్య విద్యార్థి అని. మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ మెంబర్షిప్ చేయడం జరుగుతుంది. మళ్ళీ కమిటీ, వార్డు కమిటీలు వేసారు, కేఎస్ఎస్లు వేసారు, మీరు క్లస్టర్లు వేసారు. అదే విధంగా అక్కడ పనిచేయని వాళ్ళు మార్చుకున్నారు. మీరందరూ కూడా మీ నాయకత్వానికి మేము వదిలేసాం. ఎవరు అక్కడే కూర్చుని అక్కడ వేసుకోమని చెప్పాం. చాలా చక్కగా వేసుకున్నారు మీరు అందరూ కూడా. మీరు ఇచ్చినయే మేము ఎంటర్ చేయడం జరిగింది. అంతవరకు చాలా బాగా జరిగింది. ఇది పార్టీ ఇచ్చిన నిబద్ధత కార్యక్రమాలే తప్ప మన సొంత నిర్ణయాలు కాదు. ఈ నిర్ణయం కూడా నా సొంత నిర్ణయం కాదు, ఇక్కడ కూర్చున్న నాయకుల సొంత నిర్ణయాలు కూడా కాదు. తెలుగుదేశం పార్టీ ఒకటి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పదే. గత 2-3 సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో, పదవుల్లో ఉన్నారో, మండలం కావచ్చు, వార్డు కావచ్చు, గ్రామం కావచ్చు, కష్టపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి గుర్తించి వాళ్ళ పదవులు కంటిన్యూ చేయండి. లేని పక్షంలో అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే పరిస్థితులను బట్టి ఆయన పై స్థాయికి పంపండి అని చెప్పడం జరిగింది. వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వండి. ఒక వార్డు కంటే వచ్చు, మండలం కావచ్చు, వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వండి. ఉన్నదానికంటే ప్రమోషన్ ఇవ్వండి. వాళ్ళకి ఎప్పుడు కూడా న్యాయం జరిగేదిగా మనం చేద్దాం అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం కూర్చున్నాం అందరం కూడా. ఇక్కడ ఎవరు పని చేశారు చేయలేదని ఎవ్వరు నాయకులు కానీ మేము కానీ అనే పరిస్థితి ఎక్కడ ఉండదు. ఎందుకంటే అందరూ మేము చేసినా చేయపని మీరు చేసుకెళ్ళిపోయారు, పార్టీ కోసం మీరు చేసేది అందరూ కూడా. అదే విధంగా ఇప్పుడు మనం ఇది వచ్చేటప్పటికి
పృథ్వీ సెక్రటరీగా ఉన్నారు, దేవు వెంకన్న గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, మీ అందరికి తెలుసు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం మార్పు ఏంటనేది కావాల్సి వస్తే అగ్ని కుల క్షత్రియులకి ప్రెసిడెంట్ ఇవ్వాలి, ఓసీకి సెక్రటరీ ఇవ్వాలనేది ఒక ప్రపోజల్ ఉంది. చూసి ఇప్పుడు ఎందుకంటే అందరూ నాయకులు ఇక్కడ అందరూ పనిచేసేవాళ్ళే, మీ భుజస్కంధాల మీదే పార్టీ ఉంది, మీ అందరూ తెలుసు. ఒక మంచి నిర్ణయం చేయండి. ఏదైనా 4-3 పేర్లు మీరు ఇచ్చినట్టయితే మరి చూసి ఏంటనేది ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది. మండల కమిటీని ఎంపిక చేయాలనే ఆలోచనతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీరందరూ కూడా కొన్ని పేర్లు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్షుడికి, కార్యదర్శులకి. అలాగే మేడం గారు ఏమన్నా సీనియర్ గా ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూర్చుని కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. గతంలో సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా మెరుగైనటువంటి పదవులకు పంపించే ఏర్పాట్లు చూడాలని, అలాగే కొత్త వారికి మండల కమిటీ ఇస్తే కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చినట్టు ఉంటుంది. రేపు పరిషత్ ఎన్నికలు, అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలు, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి సీనియర్ నాయకులందరూ కూడా మరి పార్టీకి వెన్నుముగ్గా ఉండి ఈ కొత్త కమిటీని బలపరిచే విధంగా మీరందరూ కూడా ఆమోదం చేయాలని చెప్పి ఇప్పుడు ప్రెసిడెంట్, సెక్రటరీ పేర్లు 2 ప్రకటించడం జరుగుతుంది. మిగతా పేర్లు 10 మందితో మొత్తం కమిటీ, అంటే ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక ప్రధాన కార్యదర్శి, 3 ఆర్గనైజింగ్ సెక్రటరీలు, మొత్తం 10 మందితో కమిటీ ఉంటుంది. మిగతా క్యాడర్ అంతా కూడా ఈ కమిటీకి సహకరించి రేపు జరగబోయే అన్ని ఎన్నికల్లో కూడా మనం గెలిపించుకునే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ పేర్లు ప్రకటించడం జరుగుతుంది. అధ్యక్షుడిగా కోయిలగడ్డ గణపతి, ఉపాధ్యక్షులు పినిగెత్త సుమన్ రాజు, ప్రధాన కార్యదర్శిగా కోడ సీతారాం. కార్యనిర్వాహక కార్యదర్శి 3 కార్యదర్శి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.